ప్రకాశం జిల్లా గిద్దలూరులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో చేపట్టిన వన మహోత్సవం కార్యక్రమాన్ని ఆటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి హాజరై మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని పరిరక్షించాలని ఆటవీ శాఖ అధికారులు ప్రజాప్రతినిధుల చేత ప్రతిజ్ఞ చేయించారు. వన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని అన్ని పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల స్థలాల్లో మొక్కలు నాటాలని ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ రూరల్ మండల పరిషత్తు కార్యాలయంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఎంపీపీ నందిపాటి అనంతలక్ష్మి ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పంతం నానాజీ హాజరై మొక్కలు నాటారు. పర్యావరణాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందని, మొక్కలు నాటి ఆ మొక్కలను సంరక్షించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సతీష్, ఎన్ఆర్జీఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నల్లబెల్లిలో ప్రేమ జంటపై అమ్మాయి బంధువులు దాడి చేశారు. ఓ ప్రేమ జంట వారం క్రితం ప్రేమ పెళ్లి చేసుకుని కుటుంబ సభ్యులకు భయపడి శనిగరానికి చెందిన బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు. బాలరాజు ఇంట్లో లేని సమయంలో బంధువులు వచ్చి గొడవ పడడంతో ఆ ప్రేమ జంట పోలీసులను ఆశ్రయించారు. విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు పోలీస్ స్టేషన్ ముందే జంటపై దాడి చేశారు. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. బ్యాంకు అధికారులే సొంత బ్యాంకుల్లో నకిలీ బంగారం తాకట్టు పెట్టిన ఘటన వరంగల్లో చోటు చేసుకుంది. బ్యాంకు మేనేజర్, ముగ్గురు గోల్డ్ అప్రైజర్లు, ముగ్గురు బ్యాంకు ఖాతాదారులు నకిలీ బంగారం తాకట్టు పెట్టి 43 లక్షల రూపాయల లోన్ తీసుకున్నట్లు ఆడిట్లోని బయటపడింది. దీంతో పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. కర్నూలు జిల్లా ఎమిగనూరులో మున్సిపల్ కార్యాలయం ఎదుట ఇంజనీరింగ్ కార్మికులు సమ్మె చేపట్టారు. కార్మికులు గత నెల మే 7వ తారీఖు నుంచి సమ్మెబాట పట్టారు. నేటికి 29 రోజులుగా ఈ సమ్మె కొనసాగుతుందని మున్సిపల్ కార్మికుడు రాజేంద్ర కుమార్ అన్నారు. తమ వేతనాలు, ఉద్యోగ భద్రత, సంక్షేమ పథకాల విషయంపై పలు డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచామన్నారు. 15 సంవత్సరాలుగా పనిచేస్తున్న ప్రతి ఇంజనీరింగ్ కార్మికుడికి పర్మనెంట్ చేయాలని రాజేంద్ర కుమార్ డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరికని పరశురాం నగర్లో కారు బీభత్సం సృష్టించింది. ఓ కారు అతివేగంగా వచ్చి విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. పెద్ద ఎత్తున శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంలో 2 యువకులకు గాయాలు కాగా వారిని స్థానికులు చికిత్స నిమిత్తం గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గోదావరికని పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నాగర్ కర్నూలు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. తాడూరు మండలంలో ఓ గీత కార్మికుడు తాడు చెట్టుపై నుంచి కింద పడి మృతి చెందాడు. మృతుడు సీర్సావాడకు చెందిన మల్లేష్ గా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతపురం, బెంగళూరు మధ్య మోమో రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. అనంతపురం రైల్వే స్టేషన్లో ఈ రైలును ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ, గుంతకల్లు రైల్వే డిఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా, జిల్లా కలెక్టర్ డాక్టర్ వివి వినోద్ కుమార్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తి కావడంతో టీడీపీ నాయకులు కాకినాడ జిల్లాలో సంబరాలు చేసుకున్నారు. జగ్గంపేట ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు, ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ కేకులను కట్ చేసి అభిమానులకు స్వీట్లు పంపిణీ చేశారు. రానున్న 2 నెలల్లో సూపర్ 6 పథకాలను సీఎం చంద్రబాబు నాయుడు అమలు చేయడం జరుగుతుందని వారు తెలియజేశారు. వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలోని పెద్దమూల్ మండలంలో అర్ధరాత్రి వేళ పశువుల తరలింపు ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ తరలింపుకు అటవీ అధికారులే సూత్రధారులంటూ యువకులు ఆరోపించారు. ఈ ఘటనపై పెద్దమూల్ పోలీసులకు తాండూరు డీఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. జనగామ గ్రామ శివారులో ఒక ఫామ్ హౌస్ నుంచి డీసీఎం వాహనంలో సుమారు 16 నుంచి 20 పశువులను తరలిస్తున్నారని, ఈ విషయం తెలిసిన బీజేపీ యువకులు రమేష్ సాగర్, రాము, అంజీ తరలింపునకు అడ్డుకునేందుకు ప్రయత్నించినట్టు చెప్పారు. పోలీసులు సమాచారం ఇచ్చినప్పటికీ సమయానికి అక్కడికి రాలేకపోయారని వెల్లడించారు.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని వై కన్వెన్షన్ హాల్లో మాలలు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి హాజరయ్యారు. బిఆర్ అంబేద్కర్, గడ్డం వెంకటస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తెలంగాణలో మాలలకు ఎక్కువ అన్యాయం జరిగినట్లు వాస్తవిక సమాచారం చెబుతోందని, కొంతమంది అవగాహన లేకుండా మాలల హక్కులను దోచుకున్నట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లి శివారులోని జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. నిజామాబాద్ నుండి వరంగల్ వెళ్తున్న ఎలక్ట్రిక్ ఆర్టీసీ బస్సు ముందుగా వెళ్తున్న ఇటుకల ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి క్రమంలో వెనక నుండి ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో బస్సు ముందు భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యిందని, డ్రైవర్కు తీవ్ర గాయాలైనట్లు చెప్పారు. బస్సు బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ట్రాలీ బోల్తా పడిందన్నారు. అందులో ఉన్న ఇటుకలు రోడ్డుపై చిందరవందంగా పడిపోవడంతో దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయిందని అన్నారు. జగిత్యాల జిల్లా గోవిందుపల్లె వార్డుకు చెందిన నరేందర్ ఆవు ఈ మధ్యనే లేగదూడకు జన్మనిచ్చింది. నిన్న రాత్రి ఆవు మేతకు వెళ్లి ఇంటికి రాలేదు. లేగదూడ పాలు కోసం, తల్లి కోసం పడే తపన చూసిన నరేందర్ ఓ ఆటోలో లేగదూడతో పట్టణమంతా తిరిగాడు. జగిత్యాల కొత్త బస్టాండ్ వద్ద ఆవును గుర్తించాడు. ఆటోలో తన బిడ్డను చూసి ఆవు మురిసిపోయి బిడ్డకు పాలు ఇవ్వడానికి ఆటో వెంట పరిగెత్తింది. ఇంటికి చేరే వరకు ఆటో వెంటనే పరుగులు తీసిన దృశ్యాలు స్థానికులు ఆసక్తిగా తిలకించారు. సకల జీవులకు తల్లికి బిడ్డలపై ఉన్న ప్రేమ చెప్పలేనిదని, బిడ్డ అల్లాడుతుంటే ఆ తల్లి ఎంత తల్లడిల్లిపోతుందో ఈ దృశ్యాలు చూస్తే అర్థమవుతుందని స్థానికులు తెలిపారు. చిత్తూరు జిల్లాలోని గాంధీ విగ్రహం వద్ద సీఎం పార్టీ ముఖ్య నాయకులు, అధికార పార్టీ కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరమైందన్నారు. రాష్ట్రంలో ప్రజల అవసరాలను తీర్చడం, వారిని అన్ని రకాలుగా అభివృద్ధి చేయడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకోవడం అభినందనీయమని పేర్కొన్నారు. 5 ఏళ్ల వైకాపా దుష్ట పాలనకు ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుతో అధికారంలోకి వచ్చినట్లు తెలిపారు. గడిచిన ఏడాది కాలంలో హామీలను సమర్థవంతంగా అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నట్టు ఎమ్మెల్యే స్పష్టం చేశారు. తిరువూరు పట్టణ శివారులోని ఆంధ్ర, తెలంగాణ సరిహద్దు వద్ద గంజాయి తరలిస్తున్న 3 యువకులను పోలీసులు అరెస్టు చేశారు. సీలేరు నుండి విజయవాడకు అక్రమంగా గంజాయి తరలిస్తున్నట్లు తిరువూరు సీఐ గిరిబాబు తెలిపారు. వారి వద్ద నుంచి సుమారు 8 కేజీల గంజాయి, ఒక పల్సర్ బైక్ ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. 3 యువకులలో ఒకరు మైనర్ కాగా అతడిని జువేషనల్ హోమ్ కు తరలించి మిగిలిన 2 తిరువూరు కోర్టులో హాజరుపరిచినట్లు తెలియజేశారు. ఎవరైనా మాదక ద్రవ్యాల రవాణా లేదా వినియోగం వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకొని రౌడీ షీట్ ఓపెన్ చేయబడుతుందని సీఐ గిరిబాబు హెచ్చరించారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ పులి కామేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయిన సందర్భంగా పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, పెనుమలూరు ఎమ్మెల్యే ప్రసాద్, తనయుడు వెంకట్రాం, బీజేపీ నాయకులు రోహిణి కుమార్, మైనార్టీ నాయకులు షరీఫ్ హాజరయ్యారు. రాక్షస పాలన అంతమైందన్న ఆనందంలో సంక్రాంతి సంబురంలా జరుపుకున్నట్లు తెలిపారు. కంకిపాడు బస్టాండ్ సెంటర్లో భారీ కేక్ కటింగ్ చేసి వందలాది మంది కార్యకర్తల సమక్షంలో బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ముగ్గుల పోటీలో విజయవంతం సాధించిన మహిళలకు బహుమతులు అందజేశారు. నెల్లూరు జిల్లా కోవూరు మండలం గుమ్మల దిబ్బలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పర్యటించారు. ఇంటింటికి తిరిగి ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా గుమ్మల దిబ్బ హై స్కూల్ వద్ద ఆమె మొక్కలను నాటారు. గుమ్మల దిబ్బ ప్రాంతంలో ఇళ్ల స్థలాలు లేనివారు ఎవరూ ఉండకూడదని, ప్రతి ఒక్కరూ పక్కా గృహాలు కలిగి ఉండాలని అధికారులకు ఆదేశించారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నిధులతో 75 లక్షల రూపాయలతో క్లస్టర్ ని గుమ్మల దెబ్బలో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ సోలార్ విద్యుత్ ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సోలార్ విద్యుత్ పై అధికారులు గ్రామ స్థాయిలో అవగాహన కల్పించాలని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా బండంగుపేటలో 100 రోజుల కార్యాచరణలో భాగంగా కమిషనర్ సరస్వతి ర్యాలీ నిర్వహించారు. కార్పొరేషన్ మున్సిపల్ సిబ్బంది అధికారులతో కలిసి ఆమె మొక్కలు నాటారు. ప్రభుత్వ ఆదేశాలనుసారం 100 రోజుల ప్రణాళికలను ముందుకు తీసుకువెళ్తున్నామని కమిషనర్ సరస్వతి అన్నారు. నాటిన మొక్కలు సంరక్షించడానికి మహిళలకు బాధ్యతలు ఇవ్వడం జరిగిందని ఆమె అన్నారు. అందరి సహకారంతో 100 రోజుల కార్యాచరణ ప్రోగ్రాంను సక్సెస్ చేస్తామని డిఈ వెంకన్న తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్లో జరిగిన భూభారతి సదస్సులో అల్లిపు వెంకటి భూ విక్రయాలపై అధికారులకు ఫిర్యాదు చేయనున్న సందర్భంలో ఖానాపూర్ ఎస్ఐ రామచంద్ర ఆయనపై దురుసుగా ప్రవర్తించారు. ఆయన మెడపై చేయి వేసి వృద్ధుడిని చూడకుండా క్రూరంగా నెట్టివేశాడు. సంబంధిత అధికారిని తప్పు చేశాడని చెప్పకుండా ఆయనను కాపాడేందుకు తహసీల్దార్తో పాటు ఒక హోంగార్డ్, పంచాయతీ సెక్రటరీ కలిసి అదే రైతుపైనే అసత్య ఆరోపణలు చేయడం తప్పని పలువురు అభిప్రాయపడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆత్మకూరు మండలం ఏఎన్ఎస్ పేట అడ్రోడ్డు వద్ద వేగంగా వస్తున్న కారు ఆటోను ఢీకొంది. వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు వెళ్తున్న కూలీలు ప్రమాదానికి గురయ్యారు. ప్రమాదంలో 2 వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా మరో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. తిరుపతి జిల్లా కేంద్రంలోని గంగమ్మ వీధిలో జనసేన పార్టీ నాయకులు ఘనంగా సంబరాలు జరుపుకున్నారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయిందని ఎమ్మెల్యే శ్రీనివాసులు తెలిపారు. అనంతరం గంగమ్మ వీధిలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను తిరుపతి ఎమ్మెల్యే సతీమణి సత్యవతితో కలిసి పరిశీలించారు. పోటీల్లో 50 మంది పాల్గొనగా గెలిచిన వారికి ఎమ్మెల్యే శ్రీనివాసులు బహుమతులను అందజేశారు. అనంతరం భారీగా బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరువులోని రేషన్ షాపును మెదక్ పార్లమెంటు సభ్యులు రఘునందన్ రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. రేషన్ షాపులో తలెత్తుతున్న సమస్యలపై డీలర్లతో సుదీర్ఘంగా చర్చించారు. ఎంపీ రఘునందన్ రావు సానుకూలంగా స్పందిస్తూ రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు సమక్షంలో రేషన్ షాపును సందర్శించి తలెత్తుతున్న సమస్యలన్నిటిపై సంబంధిత కమిషనర్కు ఫోన్ చేసి వివరించారు. అవసరమైతే రేషన్ డీలర్లను తనతో పాటు తీసుకొని కమిషనర్ను కలుస్తానని హామీ ఇచ్చినట్లు రఘునందన్ రావు తెలిపారు. రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో విషాదం చోటు చేసుకుంది. ఎర్రవల్లికి చెందిన గణేష్ అనే వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెల్సన్ కంపెనీలో ఉద్యోగం చేసుకుంటూ గణేష్ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతో మనోవేదనకు గురై సూసైడ్ చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కార్ డోర్ లాక్ పడి ఊపిరాడక ఓ బాలుడు మృతి చెందిన ఘటన నంద్యాల జిల్లాలో చోటు చేసుకుంది. దోరపల్లె గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే బాలుడు భోజనం చేసిన తర్వాత ఆడుకుంటూ కారులోకి ఎక్కగానే ఒక్కసారిగా డోర్ లాక్ పడింది. కార్ లాకు తెరవడం రాక చాలాసేపు కాళ్లతో చేతులతో అద్దాలను పగలగొట్టేందుకు ప్రయత్నించాడని తల్లిదండ్రులు తెలిపారు. అద్దాలు పగలకపోవడంతో ఊపిరాడక అపస్మారక స్థితిలోకి వెళ్లాడని చెప్పారు. సుమారు 3 గంటల తర్వాత బాలుడు కారులో ఉన్నట్లు గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడి మరణంతో తల్లిదండ్రులు గుండె విలపించేలా రోదించారు. 50 సంవత్సరాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ కులగణన చేయడంలో విఫలమైందని ఎంపీ లక్ష్మణ్ విమర్శలు చేశారు. బీజేపీ ఆధ్వర్యంలో జరిగిన కులగణన అంశంపై బీసీ సంఘాల సదస్సు నిర్వహించారు. ప్రధాని మోదీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో తీసుకున్న కార్యక్రమాలపై కాంగ్రెస్ పార్టీ అనవసర వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితావు పలికారు. కులగణనతో పాటు జనగణన చేసిన గొప్ప నాయకుడిగా మోడీ చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పేదల సంక్షేమంతో పాటు దేశ అభివృద్ధి కోసం మోదీ అనేక చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. హైదరాబాద్ కుత్బుల్లాపూర్ దుండిగల్లోని క్రికెట్ మైదానంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ముఠాను గుట్టురట్టు చేశారు పోలీసులు. 2 సెక్స్ వర్కర్లతో పాటు 3 విటులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఓటీ పోలీసులు తెలిపారు. వీటిల్లో ఒక అటవీశాఖ అధికారి కుమారుడు ఉన్నట్లు సమాచారం. అలాగే అదే దుండిగల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ సోదరుడు మనోజ్ అనే వ్యక్తి ఉన్నట్లు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
ఏపీలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. విశాఖలో 14 ఏళ్ల బాలికకు కరోనా పాజిటివ్ గా వైద్యాధికారులు నిర్ధారించారు. బాలికలకు KGH లో చికిత్స అందిస్తున్నారు. బాలికకు సోకిన కరోనా ఓమ్రికాన్ వేరియంట్ గా నిర్ధారించారు. ఇక ఇప్పటి వరకు విశాఖలో 3 కేసులు నమోదు అయినట్లు అధికారికంగా ప్రకటించారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం తుమ్మనపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. 2 లారీలు ఎదురెదురుగా ఢీకొట్టినట్టు స్థానికులు తెలిపారు. ఈ ఘటనలో ఓ లారీ డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుపోయి గంట పాటు నరకయాతన అనుభవించి అక్కడికక్కడే మృతి చెందినట్లు చెప్పారు. ఇదే ప్రమాదంలో లారీ క్లీనర్కు స్వల్ప గాయాలు కావడంతో అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలో 6వ నెంబర్ రేషన్ దుకాణాన్ని రెవెన్యూ అధికారులు సీజ్ చేశారు. బియ్యం నిల్వ ఉంచినట్లు సమాచారం అందుకున్న అధికారులు మెరుపుదాడి చేశారు. దుకాణంలో 600 కిలోల బియ్యం తేడా ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. డీలర్ శాంతకుమారిని సస్పెండ్ చేయాల్సిందిగా జేసీకి సిఫారసు చేస్తూ 6A కేసు నమోదు చేశారు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగన్ నగర్ కు చెందిన MBBS విద్యార్థి వియత్నాం దేశంలో దుర్మరణం చెందారు. వియత్నాం దేశంలోని కాంతో సిటీలో అర్షిద్ ఆఫ్రిత్ అనే యువకుడు MBBS 3వ సంవత్సరం చదువుతున్నాడు. స్నేహితుడితో బైక్ పై వెళ్తూ ఇంటి గోడను ఢీకొట్టాడు. దీంతో ఆఫ్రిత్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ఉప్పల్ పరిధిలోని పిద్దాజగూడ, బోడుప్పల్, మేడ్పల్లిలోని రేషన్ షాప్ల వద్ద ఉదయం నుంచే లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో చేరి పడిగాపులు కాస్తున్నారు. ప్రభుత్వం 3 నెలల రేషన్ను ఒకేసారి పంపిణీ చేయడంతో పాటు సాంకేతిక లోపాలు చోటు చేసుకోవడంతో రేషన్ సరఫరా ప్రక్రియలో ఆలస్యం జరుగుతోంది. లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో లబ్ధిదారులు తమ సంచులు, చెప్పులను లైన్లో పెట్టి గంటల తరబడి వేచి ఉండాల్సి వస్తోందని చెప్పారు. గుంటూరు జిల్లాలోని ఇండియన్ లాయర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శాంతకుమార్ సమావేశం నిర్వహించారు. తెనాలి ఐతానగర్ కు చెందిన యువకుడిపై పోలీసులు దాడి చేసిన ఘటనపై హ్యూమన్ రైట్స్ కమిషన్ కు ఫిర్యాదు చేసినట్టు శాంతకుమార్ తెలిపారు. జాన్ విక్టర్ పోలీసులు అక్రమ కస్టడీకి తీసుకొని బహిరంగంగా అరికాలపై చిత్తకొట్టడం ద్వారా చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నారని ఆరోపించారు. ఈ ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన వన మహోత్సవంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. వన మహోత్సవంలో భాగంగా మున్సిపాలిటీ ఆవరణలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మొక్కలు నాటారు. అనంతరం చెన్నూరు మున్సిపల్ కార్యాలయ సిబ్బందికి శానిటరీ కిట్లను పంపిణీ చేశారు. తిరుమలలో టీటీడీ నూతన CVSOగా IPS అధికారి KV మురళీకృష్ణ బాధ్యతలు స్వీకరించారు. టీటీడీ దేవాలయంలో శ్రీవారిని దర్శించుకొని రంగనాయకుల మండపంలో CVSOగా అధికారిక బాధ్యతలు చేపట్టారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో లింగంగుట్ల పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చెదలవాడ అరవింద బాబు, కలెక్టర్ అరుణ్ బాబు, SP కంచి శ్రీనివాసరావు పాల్గొన్నారు. యోగా అంటే ఒక మార్గం, ఒక చైతన్యం, ఒక శాస్త్రబద్ధమైన జీవన విధానమని ఎమ్మెల్యే అరవింద బాబు అన్నారు. ప్రతి ఒక్కరు యోగాని దినచర్యగా మార్చుకోవాలని ఆయన కోరారు. విజయనగరం జిల్లా పార్వతీపురం అరసాడ గ్రామంలో ప్రభుత్వం రాయితీపై సరఫరా చేసిన విత్తనాలను ఎమ్మెల్యే విజయచంద్ర పంపిణీ చేశారు. ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం ముందస్తుగానే రైతులకు కావాల్సిన విత్తనాలను తెప్పించేందుకు గాను గ్రామ సభలు నిర్వహించిందని ఎమ్మెల్యే అన్నారు. రైతులకు కావాల్సిన విత్తనాలను రైతు సేవా కేంద్రంలో అందుబాటులో ఉంచిందన్నారు. వీటిని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ప్రభుత్వానికి అండగా నిలవాలన్నారు. ఖమ్మం జిల్లా కొణిజెల్ర TRS పార్టీ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే మదన్ లాల్ సంస్మరణ సభ నిర్వహించారు. గిరిజన బంజారా జాతిలో పుట్టిన మదన్ లాల్ గారు అన్ని వర్గాల సంక్షేమం కోసం అనునిత్యం పరితపించేవారని వివిధ పార్టీల నాయకులు అన్నారు. ముందుగా పలువురు నాయకులు మదన్ లాల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం మదన్ లాల్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
తూర్పుగోదావరి జిల్లా గోకవరంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. కూటమి నాయకుల ఆధ్వర్యంలో మొక్కలు నాటండి, ఆరోగ్యాన్ని పొందండి అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు. అలాగే పంచాయతీ సర్పంచ్ కోమరం శ్రావణి తంటికొండ గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారిలో ఇరువైపులా పచ్చని మొక్కలను నాటారు. కడప జిల్లా పొరుమామిళ్లలో త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బద్వేల్ నుండి పొరిమాముళ్లకు వెళ్తున్న ఓ కారు పాము అడ్డం రావడంతో తప్పించే ప్రయత్నంలో అదుపు తప్పి బోల్తా పడింది. సమీపంలో ఉన్న గ్రామస్తులు కారులో ఉన్న వ్యక్తులను బయటకు తీయడంతో ప్రమాదం నుంచి ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డారు. మాజీ మంత్రి జోగి రమేష్ పై ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రోడ్డున పోతుంటే ఎన్నో కుక్కలు మొరుగుతూ ఉంటాయి, వాటిని పట్టించుకోవాల్సిన అవసరం తమకు లేదన్నారు. రాక్షస సంహారణానికి ప్రత్యేకంగా తామంతా దీపావళి జరుపుకుంటున్నామన్నారు. జగన్ రెడ్డి చెంచాలు కుక్కలు పబ్లిసిటీ కోసం అరుస్తూ ఉంటాయని ఎద్దేవా చేశారు. వాళ్ళని దోచుకోవడం దాచుకోవడం ఈ రెండే తెలుసని విమర్శించారు. కమల్ హాసన్, గారాలపట్టి శృతి హాసన్ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు నటిగా సింగర్గా అదరగొడుతుండడం మనం చూస్తూనే ఉన్నాం. కొన్నిసార్లు స్వయంగా మ్యూజిక్ కంపోజ్ కూడా చేస్తుంది. అయితే శృతి హాసన్ తన తండ్రి నటించిన థగ్ లైఫ్ మూవీ కోసం విన్వేలి నాయకన్ అంటూ సాగే పాట పాడి అలరించింది. అర్థవంతమైన సాహిత్యం, రెహమాన్ స్వర రచన, శృతి హాసన్ మెస్మరైజింగ్ వాయిస్ వలన ఈ పాటకి అశేష ఆదరణ లభిస్తోంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమంలో కూడా ఈ పాటను స్టేజ్ పై పాడి అదరగొట్టింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తన చిన్ననాటి స్నేహితురాలైన వంశికను వివాహం చేసుకోబోతున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం వీరి ఎంగేజ్మెంట్ ఘనంగా జరిగింది. లక్నోలో జరిగిన నిశ్చితార్థ వేడుకలో స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో కాబోయే కొత్త జంట ఉంగరాలు మార్చుకుంది. ఇక వీరి వివాహం త్వరలో జరగబోతున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే వీరి వివాహం కూడా జరగనుంది. వంశిక ప్రస్తుతం LICలో పనిచేస్తున్నట్టు తెలుస్తుంది. వీరి ఎంగేజ్మెంట్ కు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటన నేపథ్యంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. మృతి చెందిన బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు నష్టపరిహారం ప్రకటించింది. ఒక్కో బాధిత కుటుంబానికి 10 లక్షలు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. అదేవిధంగా గాయపడిన వారికి సహాయార్థం RBC కేర్స్ పేరిట ఫండ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. దేశ రాజధాని ఢిల్లీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. సాకేత్ కోర్టులో ఓ ఖైదీని సహచర ఖైదీలు దారుణంగా హత్య చేశారు. విచారణ కోసం తిహార్ జైలు నుండి ఖైదీలను పోలీసులు కోర్టుకు తీసుకొచ్చారు. అక్కడ లాకప్లో 2 వర్గాల మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో 2 ఖైదీలు తోటి ఖైదీపై దాడి చేసి గొంతు కోశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్ని విచారిస్తున్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తరప్రదేశ్లో BSP అభ్యర్థుల గెలుపును అడ్డుకునేందుకు EVMలను తారుమారు చేశారని ఆరోపించారు. అలాగే బ్యాలెట్ పేపర్ ఓటింగ్ను తిరిగి ప్రవేశపెట్టాలని మరోసారి డిమాండ్ చేశారు. EVMలు నమ్మదగినవి కావని, బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు నిర్వహిస్తే BSP గెలుస్తుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఈ మార్పులను అనుమతించదు, ఎందుకంటే వారు ఈ వ్యవస్థ నుంచి ప్రయోజనం పొందుతారని విమర్శించారు. ప్రపంచంలోకెల్లా ధనికుడైన ఎలన్ మాస్క్ తండ్రి ఎరెల్ మాస్క్ అయోధ్య రామాలయాన్ని సందర్శించారు. రామాలయ దర్శనం తనకు అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని, తాను ఇప్పటి వరకు చేసిన మంచి పనుల్లో ఈ ఆలయ సందర్శన ఒకటన్నారు. అనంతరం హనుమాన్ గుడి ఆలయంలోనూ ప్రార్థనలు చేశారు. ఆలయ నిర్మాణం పూర్తయ్యే వరకు ఆగలేకపోయానని అన్నారు. ఈ ఆలయం ప్రపంచ వింతల్లో ఒకటిగా మారబోతుందని ఎరెల్ మాస్క్ వ్యాఖ్యానించారు. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో మరో కీలక ముందడుగు పడింది. భారత వైమానిక దళానికి వెన్నుముకగా నిలుస్తున్న రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించిన విడిభాగాల ఉత్పత్తి ఇకపై భారత్లోనే తయారు చేయనున్నారు. ఇందుకు హైదరాబాద్ కేంద్రంగా నిలవడం విశేషం. ఈ మేరకు ఫ్రాన్స్కు చెందిన రఫేల్ మాతృ సంస్థ డసో ఏవియేషన్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ మధ్య కీలక ఒప్పందం కుదిరింది. ఇకపై రఫేల్ యుద్ధ విమానాలకు చెందిన ప్రధాన భాగాలు హైదరాబాద్లోని
TASL లో తయారవుతాయి. 2028 ఆర్థిక సంవత్సరం నాటికి ఈ విడిభాగాల ఉత్పత్తిని ప్రారంభించాలని టాటా అడ్వాన్సర్ సిస్టమ్స్ లక్ష్యంగా పెట్టుకుంది. పొరుగు దేశం పాకిస్తాన్ను వరుస భూకంపాలు వణికిస్తున్నాయి. ఆ దేశంలో అతిపెద్ద నగరమైన కరాచీలో 48 గంటల్లో ఏకంగా 20కి పైగా భూ ప్రకంపనలు నమోదవడం ఆందోళన కలిగిస్తుంది. ఆదివారం రాత్రి నుంచి 48 గంటల్లో దాదాపు 21 సార్లు భూమి కంపించింది. ఈ ప్రకంపనలు తీవ్రత రిక్టర్ స్కేల్పై 2.1 నుంచి 3.6 మధ్య ఉన్నాయి. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే వరుసగా స్వల్ప స్థాయిలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఇది దేనికి సంకేతము అంటూ ఆందోళన చెందుతున్నారు. ఒలింపిక్ విజేత PV సింధుకు మరోసారి నిరాశ మిగిలింది. ఈ సీజన్లో ఒక్క టైటిల్ అయినా గెలవాలనే కసితో ఉన్న ఆమె మరోసారి రెండో రౌండ్ దాటలేకపోయింది. ఈ మధ్య మలేషియా మాస్టర్స్తో తొలి రౌండ్లోనే వెనుదిరిగిన భారత షట్లర్ ఇండోనేషియా ఓపెన్లోనూ ఉసురుమనిపించింది. గెలవాల్సిన మ్యాచ్లోనే పట్టుకోల్పోయి రెండో రౌండ్లోనే ఇంటిదారి పట్టింది. తొలి రౌండ్లో చిరకాల ప్రయత్నం నోనోజీ ఒకుహరకు చెక్ పెట్టిన సింధు రెండో రౌండ్లో అదే దూకుడును కనబరచలేకపోయింది. అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపట్టిన తర్వాత సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. అమెరికా ఫస్ట్ అంటూ అన్ని దేశాలపై సుంకాలు పెంచేసిన ట్రంప్ దేశంలోని పలు యూనివర్సిటీలలో విదేశీ విద్యార్థుల ప్రవేశాలపై ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఖర్చును తగ్గించుకునేందుకు వేలాది మంది ఉద్యోగులను తొలగించారు. తాజాగా 12 దేశాలకు చెందిన ప్రయాణికులపై ట్రావెల్ బ్యాన్ విధించినట్లు ప్రకటించారు.